అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. జై హింద్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆపరేషన్ సింధూర్ కి సాల్యూట్ చేస్తూ ఇవాళ ప్రత్యేక కార్యక్రమం, ప్రత్యేక ఫీచర్ మొదలు పెడుతున్నాం. ఐ హ్యావ్ విత్ మీ డాక్టర్ కన్నేగంటి రమేష్. నేరుగా పాయింట్లోకి వద్దాం. 9 తీవ్రవాద శిబిరాలపై భారత్ చేసిన మెరుపు దాడులు స్పష్టమైన సంకేతం పంపించాయి. మా జోలికి వస్తే మేము ఊరుకోబోము, ఖచ్చితంగా తీవ్రవాదాన్ని అంతమొందించడానికి ఎంతకైనా వెళ్తామని చెప్పి భారత్ చాటి చెప్పింది. దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతం జయ జయధ్వానాలు ఒకవైపు, మరోవైపు తీవ్రవాదం పూర్తిగా అంతమొందించాలనే ఒక స్ఫూర్తి మొదలైంది. డాక్టర్ కన్నేగంటి రమేష్ పరిచయం అవసరమైన వ్యక్తి. సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ వ్యవస్థాపకులుగా, అలాగే సెక్యూరిటీ ఇష్యూస్ మీద అంతర్జాతీయ అంశాలపై నిపుణులు. ఇన్ఫాక్ట్ సార్, మీరు ప్రెడిక్ట్ చేశారు ఒక 2 వారాల క్రితం, అటువైపుకి కొంతకాలం పాటు ప్రయాణించకపోతే బెటర్ అని కూడా మీరు చెప్పారు. ఎందుకంటే బహుశా ఇది ఊహించిన పరిణామం అంటారా? ముఖ్యంగా స్వప్న గారు, మన సుమన్ టీవీ ద్వారా మన 2 తెలుగు రాష్ట్ర ప్రజలకే కాదు, భారత్ 50 మందికి నేను అభినందనలు తెలుపుతా. ఆపరేషన్ సింధూర్ లక్ష్యం ఒకటే. మన నవవధువు సింధూరాన్ని కాలరాసిన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఇచ్చిన మొదటి సరైన గట్టి జవాబు ఆపరేషన్ సింధూర్. Right. The very fact that we have hit 4 important vital terror camps in Pakistan, inside Pakistan, yes, and 5 terror camps inside Pak occupied Kashmir. Right. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 5, పాకిస్తాన్లోకి వెళ్ళి 4, మొత్తం 9 నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ మన అష్టదిగ్బంధనం చేసాం పాకిస్తాన్ అని చెప్పి. రైట్. ఇప్పుడు ఈ 9 మీద మనం కొడతం ద్వారా మనం చెప్పింది ఏంటంటే, ఖబర్దార్, the fight is no longer, Swapna garu, between India and Pakistan. The fight has gone to the level, global level, humanism versus terrorism. Absolutely. And ఇది నిజంగా India has been championing the cause of humanism. అవును. మానవతావాదము, మానవ శ్రేయస్సు, మానవ రక్షణకి ఉగ్రవాదం అనేది ఒక పెను భూతము కాబట్టి దాన్ని కుకుటివేళ్లతో సహా పెకిలించడానికి, అందుకనే మనకి మొట్టమొదటిసారి స్వప్న గారు అంతర్జాతీయ సమాజం మొత్తం భారత్కి సపోర్ట్గా, ఇంక్లూడింగ్ ఇస్లామిక్ కంట్రీస్, అందరూ అంటే జరిగిన పెహల్గామ్ అటాక్ ని ఏ విధంగా అయితే ఖండించారో, ఇప్పుడు జరిగిన ఈ మెరుపు దాడులను కూడా దాదాపు సమర్థిస్తున్నారు. అండ్ కొద్దిసేపటి క్రితం మనకు తెలిసింది, అమెరికా విదేశాంగ శాఖ నుంచి కూడా మనకి కొన్ని స్టేట్మెంట్స్ వచ్చాయి. సెక్యూరిటీ అడ్వైజర్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాల్డ్ పాకిస్తానీ గవర్నమెంట్ అండ్ సెడ్, భారత్ కి రైట్ టు రిటాలియేట్, అంటే తిరిగి కొట్టే అధికారం ఉంది. ఎందుకు ఉందంటే, మిమ్మల్ని మిలిటరీని కొట్ల వాళ్ళు కొట్టింది ఉగ్ర మూకల్ని, ఉగ్ర శిబిరాలని. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు గనక మీ ఆర్మీతో గనక సమాధానం చెప్తే యుద్ధానికి కాలు దువ్వింది మీరు అని రేపు అంతర్జాతీయ న్యాయస్థానంలో తలదించుకోవాల్సిన అవసరం వస్తుందని కూడా చెప్పారు. ఇక్కడ ఒక స్పెసిఫిక్ క్వశ్చన్, మనకి మొన్న జరిగిన పెహల్గామ్ అటాక్ కి కొన్ని రోజుల ముందు జైషే మొహమ్మద్, లష్కరే తయబా మరియు ఐఎస్ఐ చీఫ్ రావల్కోట్ ప్రాంతంలో కలిసినట్టుగా కొన్ని వీడియోలు విడుదలయ్యాయి. ఇది నిజంగా దీని వెనకాల ఐఎస్ఐ హస్తం ఉందా అనే చర్చలు మొదలయ్యాయి. మీరేమంటారు? మేడం, ఇందులో ఎటువంటి సందేహం లేదు. మన 11 కోట్ల మంది తెలుగు వాళ్ళకందరికీ నేను సుమన్ టీవీ ద్వారా మీ సమక్షంలో, స్వప్న మేడం గారు ఎందుకు చెబుతున్నారంటే, మీరు 11 కోట్ల మంది తెలుగు వాళ్ళకి సుమన్ టీవీ ద్వారా ఏం చెప్తున్నానంటే, 1947 ఆగస్టు 14న పాకిస్తాన్ పుడితే, 1947 ఆగస్టు 15న మన దేశం భారతదేశం పుడితే, ఇంతవరకు మనము వేరే దేశాన్ని వెళ్ళి ఆక్రమించుకున్న ఆనవాళ్లు లేవు. ఉగ్రవాదం ద్వారా మన ముంబైలో, మన ఢిల్లీలో, మన కోయంబత్తూరులో, మన హైదరాబాద్లో, మన చెన్నైలో, మన కన్యాకుమారిలో మనల్ని కొట్టి వేల మందిని చంపి పార్లమెంట్ అటాక్స్ దగ్గర నుంచి వాళ్ళ వరకు చేసి, పాకిస్తాన్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం, స్టేట్ ఇనిషియేటింగ్ టెర్రరిజం, స్టేట్ కండక్టింగ్ టెర్రరిజం అనే దానికి సూట్ అయ్యి, ఇప్పుడు ఈ లష్కర్ ఈ తైబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే దాని ద్వారా మన పెహల్గామ్లో జరిగిన 26 మంది పౌరుల్ని పట్టణ పెట్టుకున్నది, భారత పౌరుల్ని, 2 విదేశీయులను కూడా పట్టణ పెట్టుకుంది. దానికి వ్యతిరేకంగా, టెర్రరిజానికి వ్యతిరేకంగా, హ్యూమనిజాన్ని గెలిపించడానికి, మానవతావాదాన్ని, మానవత్వాన్ని గెలిపించడానికి జరిపే పోరులో భారత్ ఉన్నది అని మీ ముందర నేను చెప్తున్నాను. పాక్ ప్రధాని ఇవాళ జరిగిన ఈ మెరుపు దాడుల్ని ఖండించడం వెనక ఆంతర్యం ఏమిటని అర్థం చేసుకోవాలి. సింపుల్, వాళ్ళు అన్ని రకాల చీఫ్ ట్రిక్స్ అంటారు. ద చీఫ్, CHIF, చీఫ్ ఆఫ్ పాక్ ఆర్మీ ఎవరైతే ఆసిఫ్ ఉన్నారో, ఆసిఫ్ మునీర్, ఆయన కరెక్ట్గా, ఆయన కూడా వాడు 15 ఏప్రిల్న ఆసిఫ్ మునీర్ పాకిస్తానీ ఆర్మీ చీఫ్ మాట్లాడిన వారం రోజులకి, అంటే 22 ఏప్రిల్, పహల్గామ్, జమ్మూ కాశ్మీర్ భారత్ అంతర్భాగం వచ్చి టూరిజం లో పర్యాటకులుగా ఉన్న వాళ్ళని టెర్రరిస్టులు వచ్చి చంపటం అనేది, అది పాయింట్ బ్లాంక్ బట్టలు విప్పదీసి చంపటం అనేది, మీరు చెప్పండి, పాకిస్తానీ ఆర్మీ చీఫ్ చేసిన 15 ఏప్రిల్ చేసిన స్టేట్మెంట్కి
22 ఏప్రిల్లో జరిగిన ఉగ్రదాడికి సంబంధం లేదా? చెప్పండి మీరు. ఖచ్చితంగా సంబంధం ఉందనడానికి మనకి అనేక ప్రూఫ్స్ కనిపిస్తున్నాయి. ఉదాహరణకి అక్కడ స్థానికంగా రావల్కోట్లో మదర్సాలో పిల్లల్ని కిడ్నాప్ చేసి తీవ్రవాద ట్రైనింగ్ శిబిరాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నడుపుతున్నారు పాకిస్తాన్ ISI సమక్షంలో వాళ్ళ సారథ్యంలో అని చెప్పడానికి కూడా చాలా మంది వక్తలు మాట్లాడిన మనకి వీడియోస్ చూస్తున్నాం. 100% మేడం. అక్కడే కాదు, ముర్దుకి, బావల్పూర్, సియాల్కోట్ ఈ అన్ని ప్రాంతాల్లోనూ మద్రాసాస్లో పిల్లల్ని అమాయకమైన పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని బలవంతంగా తీవ్రవాద శిబిరాల్లోకి. ఎప్పుడన్నా హిందూ మతంలో వేరే మతం లేదు, వేరే మతం ఉండకూడదని కానీ, మా హిందూ దేవుడు ఒక్కడే గొప్ప దేవుడు అని కానీ ఎప్పుడన్నా మనం అసలు ప్రస్తావించామా? ఎప్పుడు లేదు, ఏనాడు లేదు. సో మరి కొంతమంది మత ఛాందసవాదులు ఇస్లాం ఈజ్ పీస్, ఇస్లాం స్టాండ్స్ ఫర్ పీస్. దట్స్ రైట్. 100 మంది ముస్లిమ్స్ ఉంటే 90 మంది శాంతి కాముకులు ఉంటారు. అవును. ఆ 10 మంది తీవ్రవాదం, మతోన్మాదము, మదమెక్కి ప్రవర్తించే ఆ 10 మంది మరి ఫండమెంటలిస్టులు చేసిన పనికి 14 ఆగస్టు 1947 నుంచి ఇవాళ వరకు పాకిస్తాన్ చరిత్ర చూస్తే, మన భారతదేశ చరిత్ర చూస్తే, మనమేమో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ట్రేడ్, టెక్నాలజీ, వెల్త్ క్రియేషన్ త్రూ ఆల్ దీస్ థింగ్స్ మనం చేస్తుంటే, టెర్రరిజాన్ని అడ్డం పెట్టుకొని టెర్రరిజం ద్వారా వెల్త్ క్రియేట్ చేయాలని కొన్నాళ్ళు అమెరికా స్నేహం చేసి ఇప్పుడు చైనాతో స్నేహం చేస్తా, అంటే తన సొంత శక్తితో స్వశక్తితో ఎదగాలనే విషయాన్ని మర్చిపోయి రైట్ దాయాది దేశమైన భారత్ నుంచి కూడా ఏమీ నేర్చుకోకుండా ద లార్జెస్ట్ డెమోక్రసీ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ ఇండియా, ద 5th లార్జెస్ట్ ఎకానమీ ఆన్ ప్లానెట్ ఎర్త్ ఈజ్ ఇండియా, ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూత్ విత్ టాలెంట్, టెక్నాలజీ అండ్ గుడ్ యాటిట్యూడ్ ఇండియా. భారత్ స్వప్న గారు ఒక్కటి చెబుతాను మేడం, నేను ఒక డిఫైన్ చేశాను మేడం. BHARAT భారత్ అంటే అర్థం ఏంటంటే బిల్డింగ్ ఏ హార్మోనియస్ అండ్ audacious రాజ్ టు అచీవ్ ట్రేడ్, టెక్నాలజీ, టూరిజం అండ్ టెనాసిటీ అండ్ గోయింగ్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్. దట్ ఈస్ కాల్డ్ భారత్. And BHARAT బిల్డింగ్ అన్డౌటెడ్లీ హార్మోనియస్ అండ్ audacious. అండ్ హార్మోనియస్ అన్న పదానికి రమేష్ గారు మనం శాంతి కాముకులం అని చెప్పడానికి మరొక తార్కాణం, ఈ సంఘటన జరిగిన తర్వాత కావాలని ఉగ్రవాదులు పన్నిన కుట్ర అని తెలుసుకుని భారతీయులు ఎంత సంయమనంతో ఎక్కడా కూడా ఎంత మన హాయిగా బయటకు secular వచ్చి fabric. మన సెక్యులర్ ఫ్యాబ్రిక్ ని బయట పెట్టిన తీరు మాత్రం చాలా గర్వకారణం. ఎందుకంటే కాశ్మీరీలు ఎలా ఆదుకున్నారో కూడా చెప్పారు. అబ్సల్యూట్లీ మేడం. అదే కాశ్మీర్ దాడిలో కొంతమంది 5 ఉగ్రవాదులు మత ఉన్మాదంతో చేసిన పనిని అర్థం చేసుకున్న ఇస్లాంలో ఉన్న ముస్లిమ్స్ కొంతమంది అది తప్పు అని గ్రహించి హిందూ సోదరుల్ని, సోదరిమణుల్ని కాపాడినది ఒక్క భారత్కే చెల్లింది. అవును, భారత్ లో నిజంగా అంతటి పరమత సహనము, రిలీజియస్ టాలరెన్స్ ఉన్న మన దేశంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేసిన కుట్రని మాత్రం ఇవాళ భగ్నం చేసే ప్రయత్నం చేశారు. అధికారికంగా ఎవరెవరు మరణించినట్టు తెలుస్తోందండి మనకి ఇక్కడ. 90 మంది, ఇప్పటికి 100 మంది వరకు ఉగ్ర మూలాలు నాశనం అయిపోయినాయి. ఇంతవరకు మనము పాకిస్తాన్లో ఉన్న సివిలియన్ టార్గెట్స్ ని కొట్టలేదు, పాకిస్తాన్లో ఉన్న కార్మిక కర్షక సోదరుల్ని కొట్టలేదు, ఎవరిని అసలు. పాకిస్తాన్లో ఉన్న పేదవారు కానీ, పాకిస్తానీ సామాన్య ప్రజలు కానీ భారత్కి శత్రువులు కాదు. అవును, మనకి శత్రువులు ఉగ్రవాదులు, మతంతో విర్రవీగుతున్న మతోన్మాదులు, ఎనీ ఎక్స్ట్రీమిస్ట్ బిహేవియర్ ఉన్న ఎనీ రిలీజియన్ వాళ్ళని ఎవరిని మనం వదలము. ముఖ్యంగా రైట్ నౌ ఇట్ హ్యాపెన్స్ టు బి ద టెక్స్ట్ అండ్ ద కాంటెక్స్ట్. అవును, హ్యాపెన్స్ టు బి దిస్ ఫండమెంటల్ గ్రూప్. దట్స్ వై వీఆర్ ట్రైంగ్ టు ఎలిమినేట్ లష్కర్-ఇ-తైబా అండ్ ద రెసిస్టెన్స్ ఫ్రంట్. మొత్తం ఎన్ని ఉన్నాయండి? 9 తీవ్రవాద స్థావరాలంటే దాదాపు 6 గ్రూపులు ఉన్నట్టు తెలుస్తుంది. 6 గ్రూపులు కాదండి మేడం, నేను చెప్తున్నాను. ఇక మీరు చూడబోతున్నారు, ఇది అంతం కాదు, ఆరంభము. ఇప్పుడు ఇంకొక 24 ఉగ్రవాద శిబిరాల్ని పేర్లు చెప్పను, ఎక్కడా చెప్పను. మేము చేసిన రీసెర్చ్ ప్రకారము మీకు తెలుసు, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ద్వారా మేము గత 15 ఏళ్ల నుంచి భారతదేశం కోసము ఎంత కష్టపడుతున్నాము, ప్రపంచ శాంతి కోసం ఎంత కష్టపడుతున్నాము. ఇన్ఫాక్ట్ అజిత్ దోవల్ గారితో నేరుగా మీ టీమ్ కి మీరు పనిచేసిన అనుభవం ఉంది మీకు. ఇక్కడ ఒకటి అడుగుతాను రమేష్ గారు, బికాస్ మీరు దొరికారు మాకు, ఇవాళ చాలా బిజీ డే మీకు. చర్య పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి అని చెప్తే, ఇది స్పెసిఫికలీ అంటే ఇది నాన్ స్పెసిఫిక్ అండ్ ఎస్పెషలీ మనకి లోకలైజ్డ్ గా తీవ్రవాద శిబిరాల్ని మాత్రం అటాక్ చేయడం మా ఉద్దేశం అని చెప్పి మనకి డిఫెన్స్ మినిస్ట్రీ స్టేట్మెంట్ వచ్చింది. మనం ఇప్పుడు వరకు దాంట్లోనే ఉన్నాము. నౌ ఇఫ్ వి సీ హౌ పాకిస్తాన్ గవర్నమెంట్ డిస్ప్రపోర్షనేట్గా రియాక్ట్ అయ్యి ఇదే సమయం అని మన పౌరుల మీద కానీ, మన వైటల్ ఇన్స్టలేషన్స్ మీద కానీ దాడి చేస్తే 100% వీఆర్ గోయింగ్ టు హిట్ దేర్ వైటల్ ఇన్స్టలేషన్. అండ్ ఖచ్చితంగా ఉగ్రవాద శిబిరాల్ని మనం అటాక్ చేసిన తర్వాత వాళ్ళు గనక రిటాలియేట్ అవుతే ఉగ్రవాదాన్ని వాళ్ళు సమర్థిస్తున్నట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు కాదా అంతర్జాతీయ సమాజంలో? అందుకేనండి ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలు భారత్ వైపు ఎందుకు నిలబడినాయి అంటే, స్వప్న గారు, ఇట్ ఈస్ నో లాంగర్
the fight between India and Pakistan. The fight has gone to a level where India has taken up the leadership of eliminating and taking care of terrorism from the root causes. రైట్. And India has been championing the cause of establishing a counter-terror free world. Not only for India, ఫర్ ద ఎంటైర్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. రైట్. అందుకనే మనము ప్రపంచంలో శాంతి సౌభాగ్యము వర్తక వాణిజ్య వ్యాపారాలు చేసి ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటే ఎలా ఉండాలి? అశాంతి ఉండకూడదు, రైట్. రక్షణాపరమైన భద్రతాపరమైన ఇబ్బందులు ఉండకూడదు. అలాంటివి చేస్తున్నది ఎవరు? పాకిస్తాన్ అని తెలిసింది. అందుకనే 197 దేశాల్లో 160 దేశాల పైగా భారత్ పక్షాన్ని నిలిచి మీరు చేస్తున్న దాన్ని మేము సమర్థిస్తున్నాము. ఎందుకంటే terrorism and terrorists are not only an enemy to the state of India, but also it is a blot on the humanity. అబ్సల్యూట్లీ కరెక్ట్ గా చెప్పారు రమేష్ గారు. ఇక్కడ స్పష్టంగా ఇప్పుడు జరిగిన ఈ అటాక్ కి ముందు కొన్ని ఫీలర్లు అక్కడ క్రిప్టిక్ గా కొంతమంది గత మాజీ రిటైర్డ్ సీనియర్ ఆర్మీ ఆఫీసర్స్ కూడా ట్వీట్ చేసినట్టు మనకు సమాచారం వచ్చింది. అండ్ కొన్ని వీడియోలు కూడా రిలీజ్ అయ్యాయని చెప్తారు జస్ట్ ఫ్యూ మినిట్స్ బిఫోర్. ఇప్పుడు ఎటువంటి జాగ్రత్తలు భద్రతా ఏర్పాట్లని పటిష్టం చేస్తుంటారు భారత సరిహద్దుల్లో? బికాజ్ ఇక్కడ చైనా పాత్ర కూడా కొంత ఉంది. అటువైపు నుంచి పాక్ కి కొంత మనతో ఉండే శత్రుత్వాన్ని బలపరచుకోవడానికి అవకాశంగా వాడుకుంటుందని చెప్పి మనకు తెలుస్తుంది. మ్యామ్, ఈ కాంటెక్స్ట్ లో నేను ఒక్కటి మన 11 కోట్ల మంది తెలుగు వాళ్ళకి చెప్తాను. అంతర్గత భద్రతలో భాగంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ ఏదైతే ఇప్పుడు ఇవాళ సాయంత్రం 4 గంటలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయబోతున్నాయి. రైట్. అంటే యుద్ధంలో మన సైనికులతో పాటుగా మన సామాన్య ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బంది పాకిస్తాన్ గవర్నమెంట్ కల్పించినా మనల్ని మనం ఎట్లా రక్షించుకోవాలి, రైట్, మనం ఎటువంటి చేయకూడని పనులు చేయాల్సిన పనులు డూస్ అండ్ డోంట్స్ గురించి, అన్నిటికీ మించి బంకర్స్ లో ఎలా తలదాచుకోవాలి, ఎటువంటి సైరన్ వస్తే దేనికి సంకేతము, అవసరం లేకుండా ఊరినే జస్ట్ బయటకు వచ్చి సరదాగా షికారులు చేయకుండా మన షాపింగ్ మాల్స్, మన దేవాలయాలు, లేకపోతే మన మాస్కులు, ఎనీ పబ్లిక్ ప్లేసెస్ బోత్ సింబాలిక్ ప్లేసెస్ అండ్ సాఫ్ట్ టార్గెట్స్ లైక్ అంటే గోకుల్ చాట్ లాగా జరగకుండా అనవసరంగా బయట తిరుగుతా లాయిటరింగ్ అరౌండ్ చేయకుండా హోటల్స్ పని లేకపోతే ఇంట్లో నుంచి కదలకుండా ముఖ్యమైన పనులు మాత్రమే అంటే ముఖ్యంగా మెడికల్ హెల్త్ పనులు మాత్రమే బయటకు వచ్చి 25 లక్షల మంది సైన్యానికి ఈ ఆసేతు హిమాచలం కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఉన్న 140 కోట్ల మంది యొక్క బలం మన 25 లక్షల మందికి యాడ్ అయ్యి సైన్యానికి 100% పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిజం మీద విక్టరీ సాధించే అవకాశం ఉంటుంది ఇక్కడ. అంటే బట్ అలా చేయడం వల్ల మనం అంటే కార్యక్రమాలు ఆపుకుని పనులు ఆపుకుని ఇంట్లో ఉండడం వల్ల మనకి వాణిజ్యము, వ్యాపారము, రాకపోకలు ఆల్రెడీ కొంత భాగంలో మనకి తెలుస్తోంది. వాళ్ళ ఫ్లైట్స్ హావ్ బీన్, ఎయిర్పోర్ట్స్ హావ్ బీన్ షట్ డౌన్ ఇన్ దట్ ఏరియా. బికాజ్ ఇది సమ్మర్ హాలిడేస్ సమయం. చాలా మంది ఉత్తర భారతదేశానికి ప్రయాణించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? అర్థమైంది మేడం. నేను కంప్లీట్గా దీన్ని బంద్ చేసి అందరూ ఇంట్లో కూర్చోమని, పిరికి పందల్లాగా ఉండమని, భయంతో ఉండమని చెప్పట్లా. గవర్నమెంట్ ఇచ్చే ఆదేశాలు పాటిస్తే చాలు, ఏం చేయొద్దు. అదే మీరు చేసే దేశానికి సేవ. మీ దేశభక్తిని మీ క్రమశిక్షణ ద్వారా గవర్నమెంట్ ఇచ్చే వాటికి మీరు ఫాలో అవ్వండి. ఒకటే జెండా, ఒకటే ఎజెండా. మన జెండా, మన జాతీయ త్రివర్ణ పతాకాన్ని కాపాడుకోవటానికి కొద్దిగా క్రమశిక్షణతో మెలగండి. అదొక్కటి మాత్రమే చెబుతున్నాను నేను. క్రమశిక్షణగా అప్రమత్తంగా ఉండాలి. ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమాజంలో చూసుకోవడానికి దృష్టికి వస్తే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి తెలియజేయండి. నేను ఎందుకు చెబుతున్నాను మేడం, లాస్ట్ మాట చెప్తాను. మొదటి స్వతంత్ర సంగ్రామం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా, వాళ్ళ యొక్క జాత్యహంకారానికి కానీ, వాళ్ళ యొక్క అథారిటేటివ్కి వ్యతిరేకంగా చేశాం. రైట్. ఇది ఇండియాస్ సెకండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అగెయిన్స్ట్ ద టెర్రరిజం. అప్పుడేమో ఇంపీరియలిజానికి, కొలోనియలిజానికి వ్యతిరేకంగా చేశాము. ఇప్పుడు టెర్రరిజానికి, ఎక్స్ట్రీమిజానికి, ఫండమెంటలిజానికి వ్యతిరేకంగా చేసే రెండవ స్వతంత్ర సమరాంగణము. అప్పుడు మా ముత్తాత గారు ప్రాణాలు అర్పిస్తే, కన్నెగంటి హనుమంత్ గారు బ్రిటిష్ వాళ్ళు కాల్చి చంపితే పల్నాడు దుర్గి మండలం. ఈ రోజు నేను వాళ్ళ మునిమనవడిగా గ్రేట్ గ్రాండ్ సన్ గా, దిస్ ఈజ్ మై హిస్టారిక్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ. ఐఎమ్ టేకింగ్ ఇట్ ఆన్ మై షోల్డర్స్ టు bring awareness about securing the country India. That's what I have been doing for the last 15 years. రైట్ సార్, మీ అపారమైన ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్తో అడుగుతున్నాం. ఏవేవి ప్రస్తుతం సాఫ్ట్ టార్గెట్స్గా మనం పరిగణించుకుని మరింత, మీరు మాల్స్, షాపింగ్ మాల్ జనరల్గా చెప్పారు, నగరాల పరంగా చూసుకుంటే ఏ ప్రాంతాలలో కొంచెం సెక్యూరిటీని బీఫప్ చేసే అవకాశాలు ఉంటాయి? మన భాగ్యనగరం గురించే మాట్లాడుతున్నా. ఇక్కడ పరమత సహనంతో మెలగాలి. రైట్. మన పక్క సోదరులు ఏ మతానికి చెందిన వాళ్ళైనా ఎవరిని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడొద్దు.
అందరితో సహజీవనం అంటే సమదృష్టితో చూడండి. అవును. నెంబర్ 1 అది మన మైండ్ సెట్. మన అవును. మైండ్ సెట్ అట్టు ఉండాలి. నెంబర్ 2 షాపింగ్ మాల్స్, బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, పార్కులు, అమ్యూజ్మెంట్ పార్కులు వీటికి అవసరమైతేనే వెళ్ళండి. అది రెండోది. మూడోది ఇప్పుడు ఒక 2-3 రోజుల పాటు ఈ మీటింగులు అంటే అన్నెసెసరీ మీటింగ్స్ పెట్టద్దు. ప్రాణం మీదకి వచ్చే మాత్రమే, అంటే ప్రాణానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించిన మాత్రమే ఒక 2 days ఈ పనులు మాత్రమే అటెండ్ అవ్వండి. 2 days అని అడుగుతుంది. 2 days. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా డిజిటల్ స్పేస్ లో మనకి వచ్చే Absolutely. వీడియోలని కానీ సోషల్ మీడియా పోస్టుల్ని దయచేసి డోంట్ గెట్ ఇన్ టు ద రూమర్ మాంగరింగ్, డోంట్ స్ప్రెడ్ రూమర్స్ ఆల్సో అండ్ ఓన్లీ ఫాలో ద గవర్నమెంట్ ఆర్డర్స్. ఎందుకంటే మనకి మొన్న కూడా పహల్గామ్ అటాక్ తర్వాత అవును. కొన్ని ఫాల్స్ వీడియోస్ Propaganda, బయటకు వచ్చి rumors. ఫాల్స్ ప్రోపగండాలు జరిగిన ఉదంతాలు కూడా చూసాము. ఎవరో మన భారత సైనికులు మన ప్రభుత్వాన్ని తిడుతున్నట్టుగా కొన్ని క్రియేట్ చేసిన వీడియోలు ఫేక్ పాతవన్నీ కూడా లాగి కొంతమంది మిస్క్రియంట్స్ అండ్ వాళ్ళు కూడా ఉగ్రవాదుల్లో ఒక భాగం అని చెప్పాలి. అటువంటి వ్యక్తుల వీడియోల్ని దయచేసి నమ్మి ఎమోషనల్ భావోద్వేగానికి లోను కాకూడదని చెప్పి ఫిజికల్ ఫిట్నెస్, ఎమోషనల్ ఫిట్నెస్, Right. స్పిరిచువల్ ఫిట్నెస్ అండ్ ఓన్లీ వన్ థింగ్, వీ హ్యావ్ ద స్కిల్, వీ హ్యావ్ ద విల్. నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ద కిల్. We are not killing innocent civilians. We are not killing any other human being. We are only killing extremist, fundamentalist, terrorists and terrorism. This is the clarity of Operation Sindoor. ఎస్. అండ్ ఫైనలీ రమేష్ గారు, ఏ తీవ్రవాద శిబిరాలని మట్టుబెట్టి నిజంగానే మనకి చాలా మంది హతమైనట్టుగా అధికారిక సమాచారం ఉంది ఇప్పుడు ప్రస్తుతం? ముఖ్యంగా 9 ప్రాంతాలని చెప్పాను మేడం మీకు. అవును. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఒక 40 నుంచి 50 లక్షల మంది జనాభా ఉంటే అందులో ఎక్కడెక్కడ ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో వాటిల్లో ఉన్న వాటిని తొలగించారు. అంటే సియోల్కోట్ దగ్గర నుంచి, ముర్దకి దగ్గర నుంచి, ముజఫరాబాద్ దగ్గర నుంచి, అబోతాబాద్ దగ్గర నుంచి ఇలా కొన్ని ప్లేసెస్. తర్వాత పాకిస్తాన్లో ఎవరైతే తలదాచుకుంటున్నారో వాళ్ళది కూడా వీ హ్యావ్ ద టెక్నికల్ ఇంటెలిజెన్స్, ఇమేజరీ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఇంటెలిజెన్స్, అన్ని ఇంటెలిజెన్స్ని క్రోడీకరించుకొని పాపం పుణ్యం అమాయకుల మీద ఒక దెబ్బ కానీ ఒక గాయం కానీ చేయకుండా ఎవరైతే 28 మందిని పొట్టన పెట్టుకున్నారో పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్స్లో వాళ్ళకి సంబంధించిన టెర్రర్ క్యాంప్స్ యొక్క మూలాల్ని సేకరించి ఈ 15 రోజుల నుంచి మనం ఎందుకు బ్రేక్ తీసుకున్నాం అంటే, అవును, విచక్షణ లేకుండా వాడు టెర్రరిస్ట్ అనేవాడు, ఫండమెంటల్ ఎక్స్ట్రీమిస్ట్ అనేవాడు, వాడు ఒక మతి లేని వాడు చేసే పని మనం చేయకూడదు కదా. అవును. భారత్ అంటే ఏంటి? 197 దేశాలకి ఆదర్శ దేశం కదా. మనం ఏం చేసినా ఒక పద్ధతి ప్రకారము, ఒక లెక్క ప్రకారము, ఒక పంచాయతీ ప్రకారమే చేసి సాక్ష్యాధారాలతో వెళ్ళాలని ఈ 15 రోజుల నుంచి మనం ప్లానింగ్, ప్రిపరేషన్, పరిస్పైర్ అయ్యి ఇప్పుడు కొట్టాం. అది నేను మీ 15 రోజుల క్రితమే మన ఇద్దరం కలిసినప్పుడు ఒక్క 15 రోజులు ఆగండి అని చెప్పారు. అని చెప్పాను. 15 రోజులు ఆగాలి, ఎక్కడికి ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమం, ఓన్లీ ఇంపార్టెంట్ అయితే అని We will know చెప్పి అని చెప్పాను. చెప్పారు. సో అది ఇప్పుడు నిజమైంది. ఇంకోటి చెప్తున్నాను మేడం, సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ని కూడా చాలా జాగ్రత్తగా గమనించండి, దాన్ని ఫాలో అవ్వాలి. ఇంకొక అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, మన భారత్లో ఉన్న, మన హైదరాబాదులో ఉన్న సింబాలిక్ విషయాలు అంటే చార్మినార్, అసెంబ్లీ, బ్యాంక్స్, ఇంపార్టెంట్ బ్యాంక్స్, లేదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్, అవును, వీటన్నిటిలో ఇంకా ఎక్కువ అలర్ట్గా ఉండి అది కమ్యూనిటీ పోలీసింగ్ అనే కాన్సెప్ట్తో, అంటే మీరు నేనే మన దేశాన్ని ఓన్లీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కాపాడుతుంది అనేది వాళ్ళు బోర్డర్లో చూసుకుంటారు, అవును, అటు నుంచి ఇటు అటాక్ కాకుండా చూసుకుంటారు. ఇక్కడ జాగ్రత్తగా ఉండి అనవసర విషయాల్లో, అనవసరమైన చర్చల్లో పాల్గొకుండా ఈ 2 రోజుల సంయమనం పాటించి రైట్ జాగ్రత్తగా ఉండటం మూలాన విల్ బి హెల్పింగ్ అవర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ. మోర్ ఓవర్ ఇది మతంపై జరిగిన దాడి కాదు, తీవ్రవాదంపై జరిగిన Absolutely. దాడి, రెండు దేశాల మధ్య కూడా కాదు. నేను చెప్పాను అదే, మరి అది ఇట్ ఈస్ నాట్ గమనించుకోవాలి. బిట్వీన్ ఇండియన్ మిలిటరీ అండ్ పాకిస్తానీ మిలిటరీ, ఇట్ ఈస్ బిట్వీన్ ఇండియన్ మిలిటరీ అండ్ పాకిస్తానీ sheltered terror and fundamental organizations. అది క్లియర్ గా We ఉండాలి. did not throw any bomb on them. They have come into our, అంటే మన భారతదేశ అంతర్భాగమైన పెహల్గాంలోకి వచ్చి విచక్షణ రహితంగా చంపటం అనేది దానికి ప్రతిస్పందన ఇది. కాబట్టి వీఆర్ గోయింగ్ టు బి విన్నింగ్ ఈ ధర్మయుద్ధంలో, ఈ కురుక్షేత్రంలో మనము విజయం సాధించబోతున్నాం అంటానికి ఉదాహరణ ఏంటంటే, ప్రపంచంలో 197 దేశాలు ఉంటే ఈ రోజున 2025లో 2025లో 160 countries have come together to support the cause of humanism. India happens to take up the cause of humanism, celebration of humanism. అండ్ మీరు ఇన్ఫాక్ట్ చాలా కీలక పాయింట్ చెప్పారు. A lot of Muslim countries have Yeah, come first forward time supporting Saudi India. Arabia, మక్కా మదీనా అంటే ముస్లిం యొక్క పవిత్ర స్థలం మక్కా మదీనా.
ఆ మక్కా మదీనా హోల్డింగ్ చేస్తున్న సౌదీ అరేబియా కింగ్ కూడా భారత్కి సపోర్ట్. ఇన్ఫ్యాక్ట్ మీరు చూడండి మేడం, మన భారత ప్రధానమంత్రి సౌదీ అరేబియా వెళ్ళారు, అమెరికా ఉపాధ్యక్షుడు భారత్లో ఉన్నాడు. అలాంటి సమయం చూసుకొని కొట్టారు. దీన్ని మనం ఎలా రెస్పాండ్ అవ్వాలనే దాని మీద ప్రపంచం మనతో పాటు ఉన్నది అనేది మనకు క్రిస్టల్ క్లియర్గా ఇప్పుడు తెలిసిపోయింది. ఇంక్లూడింగ్ అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కాల్డ్ పాకిస్తానీ గవర్నమెంట్ అండ్ సెడ్ యూ డేర్ నాట్, యూ డోంట్ రిటాలియేట్ ఫ్రమ్ యువర్ మిలిటరీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఖచ్చితంగా ఒకవేళ రిటాలియేట్ అయిన దాఖలాలు మనకు కనిపిస్తే అమెరికా ఈజ్ లైక్లీ టు టేక్ అ స్టాండ్ క్లియర్లీ. మేడం ఒక మాట చెప్తున్నాను మేడం, అంటే నేను అతి ఆత్మవిశ్వాసంతో చెప్పట్లేదు. రక్షణ రంగంలో 25 ఏళ్లుగా చదువుకొని డాక్టరేట్ తెచ్చుకొని ఎన్నో దేశాలు తిరిగిన వాడిగా చెప్తున్నాను. మిలిటరీ పరంగా భారత్కి అమెరికా సహాయం చేసినా చేయకపోయినా, చైనా లేకపోతే పాకిస్తాన్, రష్యా లేకపోతే యూకే, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ ఎవ్వరి సహకారం అక్కర్లేదు. రైట్. మన యొక్క బలము, మన యొక్క ఆత్మవిశ్వాసంతో పాటు ధర్మయుద్ధం, ఇక్కడ నేను ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు ఆ కాన్ఫిడెన్స్ చెప్పనా, వీఆర్ ఆన్ ది రైట్ సైడ్ ఆఫ్ ది కాజ్. అబ్సల్యూట్లీ. అసలు అన్డౌటెడ్లీ దీనికి అసలు చర్చ అవసరం లేని విషయం ఇది. ఇది చేసింది ఆపరేషన్ సింధూర్ వల్ల ఏం సాధించామంటే తీవ్రవాదులని, ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి ఒక చాలా ప్రయత్నం. ఇది విశ్వ ప్రయత్నంగా కూడా మారే దాఖలాలన్నీ సూచనలు కనిపిస్తాయి. వసుదైక కుటుంబకం అని మనం చెప్తానే, మనం దాన్ని బిలీవ్ చేస్తానే. అందుకనే వసుదైక కుటుంబకంలో వర్డ్స్లోనే కాదు, ఇప్పుడు యాక్షన్లో కూడా అన్ని దేశాలు మన దగ్గరికి ఎందుకు వచ్చినాయి? అదే మీరు చెప్పండి, ఒక్క దేశం భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన దేశం ఉందా? ప్రస్తుతానికి లేదు. ఎందుకంటే మనం చాలా మెజోర్డ్గా ఎంత కావాలో అంత మాత్రమే హింసని మనము ప్రతిహింసకి చేస్తున్నాం, జోడిస్తున్నాం. చాలండి, ఇంకా చూసేసాం మనం. గోకుల్ చాట్ చూసాము, లుంబిని చూసాము, 26/11 చూసాము, కోయంబత్తూర్ చూసాము, మొన్న పెహల్గాం చూసాము. ఇంకా ఊరుకోబోము అని చెప్పి పార్లమెంట్ అటాక్. ఐ థింక్ ఇట్ ఇస్ హై టైమ్ ద హోల్ ఎంటైర్ వరల్డ్ రియాక్టెడ్ అండ్ వరల్డ్ ఆల్సో జాయిన్ హ్యాండ్స్ ఇన్ విత్ ఇండియా. Our fight is against terrorism, our fight is against extremism. Yeah, and ఫైనల్ ఒక పాయింట్ మనం మాట్లాడాలి. ఇప్పుడు ఒక స్పెసిఫిక్ ప్రెస్ మీట్ జరుగుతోంది ఈ సమయంలో as we speak. సో చెప్పండి సార్. దాని గురించి ఏంటంటే ప్రెస్ మీట్ ముఖ్యంగా వివేక్ మిస్త్రీ గారు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి స్పోక్స్ పర్సన్ గారు, అంటే మన భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి మన త్రివిధ దళాల అధిపతులను కూర్చోబెట్టుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో భాగంగా ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న ఒక ముస్లిం మహిళ పెద్ద ఆఫీసర్ గారు, ఆమె భారత్ తరపున మాట్లాడటం అనేది ఇంతకన్నా లౌకికవాదానికి ఉదాహరణ ఉండదు. అండ్ ఇది ఖచ్చితంగా దేశానికి సంబంధించిన విషయం, మానవత్వానికి సంబంధించిన విషయం మరోసారి చాటి చెప్తారు. తద్వారా ఇలా ఆవిడ చేత మాట్లాడడం వల్ల దిస్ ఇస్ ద వే దట్ వీఆర్ గోయింగ్ టు రిప్లై. దిస్ ఇస్ ద phase 1 మేడం. phase 2 వాళ్ళ రియాక్షన్ బట్టి ఏంటో phase 2 చూపిస్తాం. ఇక్కడ చూస్తున్నాం మనం దృశ్యాలంటే 1:44 ఒక్కసారిగా మెరుపు దాడులు జరిగి 9 స్థావరాలపై ఈ అటాక్స్ జరిగినట్టు తెలుస్తోంది. అండ్ ప్రధానమైన కీలకమైన ఉగ్రవాద సంస్థలన్నీ కూడా ఆ చీఫ్స్తో సహా అక్కడ చాలా మంది సభ్యులు ఉండగా కూడా వాటిపై దాడులు చేసినట్టు కూడా మనకి స్పష్టమైన సమాచారం వచ్చింది. అయితే ఇది స్పెసిఫికలీ కేవలం ఉగ్రవాద శిబిరాలపై చేసిన దాడి పాక్ భూభాగంపై చేయాలన్న, అంటే మిలిటరీ బేస్ పై కానీ పాక్ చేయట్లేదని చెప్పి మనకి మన డిఫెన్స్ మినిస్ట్రీ ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి కూడా తెలుస్తోంది. రైట్. సో దిస్ ఇస్ వాట్ వీ హావ్ టు టెల్. ఓన్లీ వన్ థింగ్, లాస్ట్ థింగ్ ఇఫ్ ఐ సే, ఈజ్ ఉగ్రవాదము ఎవరికి మంచిది కాదు కాబట్టి, టెర్రరిజము, ఎక్స్ట్రీమిజము, ఫండమెంటలిజము ఎవరికి మంచిది కాదు కాబట్టి ప్రపంచం మొత్తం మన వైపు సపోర్ట్ చేస్తున్నది. మనం ఒకటే చేయాలి ఇప్పుడు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతయ్యాను అనే శ్రీశ్రీ కవిత మనం స్ఫూర్తిగా తీసుకొని, రైట్, దేశం అంటే మనుషులై మట్టి కాదు అని గురజాడ వారి స్ఫూర్తిని తీసుకొని, హిందూ మతము, వేరే మతాలు, అన్ని మతాలు పరమత సహనంతో సహపంక్తి భోజనం చేసిన బ్రహ్మనాయుడిని స్ఫూర్తిగా తీసుకొని, అన్ని మతాలు, కులాలు, ప్రాంతాలు ఒకటయ్యి ఈ దేశ రక్షణ అనేది తప్పితే ఇంకొక ఎజెండా కానీ, ఇంకొక పార్టీ కానీ, ఇంకొక ఆలోచన కానీ లేదు. ఎందుకంటే భారత్ న్యాయకత్వం, ప్రతి ఉపద్రవము, ప్రతి డిజాస్టరు ఒక గొప్ప న్యాయకత్వాన్ని బయటికి తీసుకొచ్చే అవకాశం ఇస్తుంది. ఇండియా హ్యాస్ గాట్ ది ఆపర్చునిటీ టు షోకేస్ టు ద వరల్డ్ దట్ we are here to sanitize, liquidate, decimate, destroy, contain, control terrorism adi and celebration of humanism. Yes. That's all, madam. Indianness
ఈజ్ నథింగ్ బట్ సెలబ్రేషన్. జెండాయే మన అజెండాగా మసులుకోవాలని పిలుపునిస్తూ డాక్టర్ రమేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా స్ఫూర్తిదాయకంగా, చాలా ఇన్ఫర్మేటివ్ గా, స్పెసిఫిక్ గా, ఎందుకంటే మనకి చాలా నగరాలలో మనం ఎంత బ్యాలెన్స్డ్ గా మాట్లాడాలి చూడండి. ఈ విషయం యుద్ధ సమయంలో కూడా అది ఎంత బ్యాలెన్స్డ్ గా మాట్లాడామంటే ఇది మన ధర్మం, మన దేశ ధర్మం, ఇది మన దేశం ఇచ్చిన సంపద మనకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ భరత ధరణి నా గృహం, భరత జాతి నా అహం అని చాటుకుంటూ జై హింద్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. జై హింద్.